నమస్తే వనక్కం సలాం అలైకుం దిస్ ఇస్ యాస్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి వెజ్ మంచూరియా, పాయసం, పాస్తా, మోమోస్. వావ్, సూపర్ కాంబినేషన్ కదా మమ్మీ. నువ్వు ఎప్పుడన్నా తిన్నావా ఈ ఫుడ్? తినలేదు. మంచూరియా ఒకటే తిన్నావా? మంచూరియా తిన్నా, పాయసం తిన్నా, అవి ఏం తినలేదు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మమ్మీ తినని ఫుడ్ అయితే మనం ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ మేమైతే తిన్నాము. మమ్మీ తినలేదు కాబట్టి మమ్మీ గెలుస్తుందా నేను గెలుస్తాను చూసేద్దామా? అది గట్టిగా చెప్పు, చూసేద్దాం. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం మమ్మీ తోటి బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేసినప్పుడు మమ్మీ విన్ అయింది. విన్ అయ్యి 1000 రూపాయలు నా దగ్గర నుంచి దొబ్బేసింది. కానీ ఈరోజు అలా కాకుండా పనిష్మెంట్ అయితే ఉంటుంది ఓడిపోయిన వాళ్ళకి. ఎవరైతే ఫస్ట్ దీన్ని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు, ఓకేనా? సో ఫ్రెండ్స్, చెల్లి అయితే ఈరోజు ఫుడ్ ఛాలెంజ్కి రాలేదు, ఎందుకంటే తనకి ఫీవర్ వచ్చింది. సో అందుకే మేము మొన్న ఫ్రైడే రోజు కూడా ఫుడ్ ఛాలెంజ్ అప్లోడ్ చేయలే. సో అందుకే ఈరోజు సండే రోజు కాబట్టి అప్లోడ్ చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఇదైతే మొత్తం ఎవరు తిని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. డన్ చెప్పాలి. లాస్ట్ వీడియో లేపిన చూడు, డన్ అని చెప్పినావు కదా, అట్లని చెప్పాలి, సరేనా? ఓకే, ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా తినాలనేది. ఫస్ట్ మంచూరియా తినేసాయి. మంచూరియా తినేసిన తర్వాత ఇక్కడ పాస్తా ఉంది, ఇది పాస్తా అంటారు, పాస్తా తినేసాయి. దాని తర్వాత ఈ మోమోస్ ఇది తీసుకొని దీంట్లో అద్దుకొని తినాలి, ఓకేనా? తర్వాత పాయసం తినేసి డన్ మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. స్టార్ట్ చేద్దాం మరి ఇంకా. ఓకే, 3, 2, 1 గో. స్టార్ట్ చేయి. మంచూరియా, బాగుంది. స్పూన్తో తినని రాదు. బాగుందా? బాగుందా? బాగుంది. నాలుగైనా ఇంకొకటి. అట్లా అనదు. పాయసం స్పూన్తో తినాలా? అద్దు, నేను ఇట్నే తాత. అట్లా అట్లా తాగొద్దు, నువ్వే విన్నాయి అప్పుడు. అది పెట్టు. నన్ను దొబ్బేస్తుంది గైస్.
పట్టుకో. తిను నువ్వు. డన్, తినేసా. సో ఫ్రెండ్స్, మా మమ్మ అయితే విన్ అయిపోయింది, నేను ఓడిపోయినా. 3-4 వీడియోల నుంచి పండు చేతిలో నేనే ఓడిపోతున్నా, ఇప్పుడు మా మమ్మీ చేతిలో కూడా ఓడిపోయినా నేనే. ఎందుకని అంత ఫాస్ట్గా తిన్నావు నువ్వు? గెలవాలనా? అంటే నాకు పనిష్మెంట్ ఇవ్వడానికి పెద్ద ప్లాన్ వేసుకున్నావు. ఇవ్వాలి మరి, ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, మా మమ్మ అయితే విన్ అయింది కాబట్టి నేను ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకోవాలి. సో ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్లో కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా మమ్మీకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. మా మమ్మ ఓడిపోయింది కాబట్టి, ఓకేనా? నేను ఎందుకు ఓడిపోయినా? నువ్వే ఓడిపోయినావు. మా అమ్మయ్య ఓడిపోయింది, నాకు పనిష్మెంట్ అంటుంది చూసారా. ఇప్పుడు పనిష్మెంట్ నేను తీసుకోను, మమ్మీకే తీస్తుంది. మమ్మీ ఎట్లయినా మమ్మీ తీసుకుంటుంది కదా అనుకున్నా. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ అయితే మమ్మీ ఎక్కువ తినదు, తినలేదు కూడా. కానీ అయినా కానీ ఎంత ఫాస్ట్గా తినేసినవే మమ్మీ. నా మంచూరియా అయిపోకుండా ముందే మా మంచూరియా అయిపోయింది, పాస్తా అయిపోయింది. ఓ యవ్వ, నేను అసలు కనీసం పాయసం ని ముట్టుకోలే, అంత ఫాస్ట్గా తినేసింది. నిజంగా శబాష్ మమ్మీ, శబాష్. మళ్ళీ ప్రూవ్ చేసినవే, తల్లితోటి కూతురు ఎప్పటికీ గెలవలేదని. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా? పప్పాయ ఆకు ఏం చేసినామో తెలుసా? దాన్ని జ్యూస్ చేసాం. ఇప్పుడు ఈ జ్యూస్ మా మమ్మీ తాగాలి. చూసారా ఎంత ఉందో జ్యూస్? ఈ టేస్ట్ ఎట్లుంటుందో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. నేను కాదు తాగేది, మా అమ్మాయి ఓడిపోయింది, నేను కాదు. అది కూడా మొత్తం తాగేది లేదు, ఒక 2 స్పూన్లు. కాదు, అది మొత్తం తాగితే వెళ్తే కూడా మంచిగా మొత్తం తాగిపిస్తా. అమ్మా, నువ్వు మొత్తం తాగిస్తావు, నేను ఇక్కడ కక్కుకుంటా. ఇప్పుడు తిన్న ముక్కు మూసేస్తా, ముక్కు. ఇప్పుడు తిన్నది మొత్తం కక్కేస్తా. ఏం కక్కవు, షుగర్ పోస్తాం కొంచెం నోట్లు. షుగర్ లేదు, తేలేవుగా మరి, తర్వాత పోస్తాం. అప్పుడు ఏం లాభం అమ్మా? ఏం కక్కరాదులే కానీ. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే పనిష్మెంట్ అయితే తీసుకుందాం, ఓకేనా? తీసుకో. ఓకే, నన్ను తీసుకుంటా, మా తీసుకుంటా పట్టు. వదిలేదు, వాసన, గబ్బు వాసన వచ్చింది. గబ్బు వాసన లేని తాగు. చూడండి ఎంత ఉందో, మీకు కనిపిస్తుంది కదా? ఇంత అంటే మామూలు కాదు అసలు. ఇంతే, చిన్న బౌల్లో 2 స్పూన్లు అవుతాయి, దానికే కింద మీద పడుతుందా? నీకు అట్లనే అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని మనం అయితే ఈ పప్పాయ ఆకు రసం అయితే తాగేద్దాం, ఓకేనా? అవుతురా? 3, 2, 1 గో స్టార్ట్. నేను తాగుతాను, తాగుతా. పనిష్మెంట్ కాబట్టి తాగాల్సిందే, ఖచ్చితంగా తాగుతా, ఓకేనా? 1-2 బుక్కలకి అయితే వామిటింగ్ వస్తుంది, 1 బుక్క కోసేసుకో. భయం వేస్తుంది మా. భయం ఇంకా తాగుమా. ముక్కు మూసుకో. మూసుకోకుండా మింగై. అమ్మ మమ్మీ ఏం మాట్లాడింది? చుట్టుమ్మడా నిజంగా ఎంత ఏం కాదు, ఇంకా ఊహించుకోబాకు, వామిటింగ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా కొంచెం ముందు మా చెల్లె చెప్పింది, మా చెల్లె మమ్మీకి చెప్పింది తెలుసు. మమ్మీ ఇట్లా ఏమంటారు దీన్ని, ఒక్క చుక్క కూడా ఉంచనీయకే, మళ్ళీ ఉంటే మళ్ళీ ఉంది ఒక చుక్క. సరే, నేను పోసుకుంటాను, నేనే పోసుకుంటా చేద్ది. అదేం కాదు, ఇంకా చూసినా అంతే. మమ్మీ నాకు చక్కెర తీసుకురా మమ్మీ. ముందు అక్కడ చెప్పేసి తరదేసా. సో ఫ్రెండ్స్, ఇది నిజంగా పప్పాయాకు రసమే. నాకైతే ఫుల్ చేదుంది, తట్టుకోలేకపోతున్నా.
మా చెల్లి ఏం చెప్పింది తెలుసా మమ్మీకి, మమ్మీ ఒక్క డ్రాప్ ఉన్నా సరే మళ్ళీ తాగిపోయి ఆమెకి అని చెప్పింది కదా. చెప్పింది అది మంచికే కదా, అందుకే తాగి. మంచిగా కాదు, ఫస్ట్ నేను చచ్చిపోతున్నా. ఎందుకు ఇక ఇట్లా కూడా తినేయాల. నువ్వు అడిగి మనిషివే బాబు, మేము అట్లా కాదు, మేము సెన్సిటివ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను పనిష్మెంట్ కంప్లీట్ చేసేసిన కాబట్టి ఈ రోజుకైతే మనకి కామెంట్స్ రీడ్ చేయడం అయితే లేదు. నెక్స్ట్ ఛాలెంజ్లో కామెంట్స్ అయితే రీడ్ చేస్తాం. ఈ రోజు మమ్మీతోటి ఫుడ్ ఛాలెంజ్ చేసిన కదా, మీకు నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ అయితే మా చెల్లితోటి ఫుడ్ ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వచ్చేసరి ఫస్ట్ మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.